చాలామంది హౌస్ వైఫ్స్‌కు ఇంట్లోనే ఉంటూ మనం డబ్బు సంపాదించగలమా అనే డౌట్ అయితే చాలామందికి ఉంటుందండి. మనం ఒక రూపాయి గూడా ఎక్కువగా పెట్టుబడి పెట్టకుండా మనం ఇంట్లోనే ఉంటూ మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చా అంటే ఎర్న్ చేసుకోవచ్చండి. అది మన చేసే పని మీద మనకు ఎంత మనం ఏ పని చేస్తామో అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి మనం ఇంట్లోనే ఉంటూ కూడా మీకు వచ్చిన ఒక ప్రతిభ అంటే మీకంటూ ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది కదా! వాటిని మనం ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూ పోతూ ఉంటే ఆటోమేటిక్‌గా మనీ అనేది ఎర్న్ ఈజీగా చేసుకోవచ్చు. ఈరోజు హౌ ప్రతి హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటూ కొన్ని చేసుకునేటివి అంటే ఒక 5 మట్టుకైతే నేనైతే ఈరోజు పూర్తిగా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తానండి. దాన్ని ఎలా చేసుకోవాలి ఆ బిజినెస్‌లనేది. కంపల్సరీ ఈ 5 మీరైతే ఫాలో అయ్యారంటే ఈజీగా మనీ అనేది ఈజీగా సేవింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా అమౌంట్ వేలు అయితే ఈజీగా సేవ్ చేసుకోవచ్చండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ అండి. దీనికి మనకు ఎక్కువగా పెట్టుబడి కూడా అవసరం లేదు. అలాగే ఓన్లీ మీకు ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఫోన్ అయితే ఉంటూనే ఉంటుంది కదా! ఫోన్‌లో నుంచే మీరు వీడియోలు రికార్డ్ చేసి మీకు ఏ దాని గురించి బాగా తెలుస్తుందో అంటే మీరు ఇప్పుడు నేను మనీ సేవింగ్ అట్లా వీడియోస్ మీద చేస్తున్నా కదా! అట్లా వాటి మీదైనా వీడియోస్ చేయొచ్చు. లేదు అంటే లైఫ్ అంటే మీరు ప్రతిరోజు ఏం చేస్తున్నారో వ్లాగ్స్ లాగా కూడా తీసి పెట్టొచ్చు. మీరు ఒకవేళ టీచర్స్ అంటే ఏమైనా చదువుకొని దాని మీద మంచిగా ఒక దాని మీద నాలెడ్జ్ ఉంటే వాటి మీద కూడా మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అయితే మీరు మంచిగా తీయొచ్చు. దీనికి ఎక్కువగా పెట్టుబడి అవసరమే లేదండి. జస్ట్ మెయిల్ ఐడీ ఉంటే దాంతో మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. స్టార్టింగ్‌లో ఎవరికీ వ్యూస్ రావు. నాకు కూడా స్టార్టింగ్‌లో వ్యూస్ రాలేదు. బట్ ట్రై చేస్తూనే ఉంటాను. ఇలా చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకసారంటూ మనకంటూ ఒకటి టైం అయితే వస్తుంది గదా! అలాగే మంచిగా ఇంప్రూవ్‌మెంట్ అయితే చెయ్యాలి. నేనైతే ఇప్పుడైతే వాయిస్ అయితే మంచిగానే క్లారిటీగా వినిపిస్తుందని అనుకుంటున్నాను. మీరొకసారి చూడండి పాత వీడియోస్‌లో వాయిస్ మంచిగా రావట్లేదన్నారు. ఇప్పుడు చూసి మీరు కామెంట్ చేయండి వాయిస్ మంచిగా వస్తుందో లేదో అనేది. ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దీనికి కొంచెం టైం అయితే పడుతుందని మీకు ఇప్పుడు ఈ నెలలో స్టార్ట్ చేసి ఇప్పుడే మీకు అమౌంట్ రావాలి అంటే కుదరదు. కొంచెం ఓపిక అయితే ఉండాలి. ఇదే కాదు ఏదైనా కానీ ఇది కొంచెం కష్టము చెప్పాలంటే కానీ చేస్తూ ఉంటే ఈజీ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హోమ్ ఫుడ్ అండి. అలాగే టిఫిన్ బిజినెస్. ఇంట్లోనే ఉంటూ మీరు హోమ్ ఫుడ్డు ఇప్పుడు క్లౌడ్ కిచెన్స్ అట్లా చిన్నవి ఉన్నాయి కదా! అలా కూడా మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉండి మీరు చేసేస్తే సరిపోతుంది. క్లౌడ్ కిచెన్ కూడా చాలా బావుంటుంది. అంటే మీకు మంచిగా వంట వచ్చి మీరు ఓపికతో వంట చేయగలరు. అలాగే పర్ఫెక్ట్‌గా మీకు ఒక 20 మినిట్స్ టైం ఇచ్చినా అంటే ఏదైనా వంటకు టైం ఇచ్చినా ఈజీగా చేయగలరు. మంచిగా పర్ఫెక్ట్‌గా అనేవాళ్ళు ఉంటే గనక ఇది పెట్టుకోండి. చాలా బాగా క్లిక్ అయితే అవుతుంది. హోమ్ ఫుడ్ బిజినెస్ అలాగే టిఫిన్ బిజినెస్. మార్నింగ్ టిఫిన్స్‌కు కూడా ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా కొంతమంది బిజినెస్ చేస్తూ అంటే వేరేవి చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి టైం ఉండదు ఆఫీస్‌లకెళ్ళేటప్పుడు టిఫిన్ చేసుకోవడానికి. అట్లాంటి వాళ్ళతో కూడా మీరు మాట్లాడుకొని వాళ్ళకి కావాల్సిన టిఫిన్స్ నేను పంపించేస్తాను అని చెప్పేటట్టున అలా చిన్నగా స్టార్ట్ చేసి కూడా స్టార్టింగ్‌లో ఎవ్వరికీ ఎక్కువ అమౌంట్ రావు. ఎక్కువగా ఆర్డర్స్ కూడా రావండి. అలా ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే ఇలా వాట్సాప్ గ్రూప్‌లలో క్రియేట్ చేయడం, యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్‌లో పెట్టుకోవడం అలా చిన్నవి చేస్తూ ఉంటే మీరు ఇంట్లో నుంచి కూడా మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. స్టార్టింగ్‌లో కొంచెం కష్టమే. అలాగే ఆర్డర్స్ రావు. చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ చేస్తా ఉంటే ఈజీగా మనీ అనేది అయితే ఈజీగా ఎర్న్ అయితే చేసుకోవచ్చండి. కాబట్టి మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఉందో దానిని బట్టి మీకైతే ఈజీ అంటే ఒక ఐడియా అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్‌తో చేయడానికి ఏదో పెట్టాం కదా! మనకు డబ్బుల కోసం చేయడానికి చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు మీరు ఒక పనిని ఇంట్రెస్ట్‌తో చేస్తున్నారనుకో దాంట్లో ఎలాంటి కష్టంగా అనిపించదు. ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు కదా! ఏదో చెయ్యాలి ఇప్పుడు మనకు మనీ కావాలి అనేటట్టు చేస్తే అది ఎక్కువ రోజులు మనం చేయడానికి ఇంట్రెస్ట్ చూపియము. ఇంట్రెస్ట్‌తో చేస్తేనే ఎక్కువ రోజులు చేయగలమండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆన్‌లైన్ ట్యూషన్స్ అండి. ఆన్‌లైన్ ట్యూషన్స్ అంటే మీరు ఫోన్‌లో నుంచి లేకపోతే ల్యాప్‌టాప్‌లో నుంచి జూమ్ కాలింగ్‌లో ద్వారా జూమ్ ఉంటుంది కదా! దాని ద్వారా మీరైతే ఈజీగా ఆహ్, ఆన్‌లైన్ క్లాసెస్ అయితే చెప్పొచ్చు. మీకు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. దాన్ని బట్టి మీరు ఈజీగా ఒక సబ్జెక్టు కాకపోతే ఒక సబ్జెక్ట్‌కింత లేకపోతే మీకు ఎక్కువ సబ్జెక్ట్ చెప్పగలము, అన్నీ కవర్ చేయగలము అంటే దానికి ఒక అమౌంట్ అనేది పెట్టుకోండి. ఎక్కువగా అయితే అన్ని దాన్ల మీద ఆఫర్స్ లాగా పెడితే ఎక్కువ మంది వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. లేకపోతే ఇంట్లోనే హోమ్ ట్యూషన్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆన్‌లైన్ ట్యూషన్స్ ఎట్లనో హో చాలామంది ఆన్‌లైన్ ట్యూషన్స్ క్యారీ చేస్తూ అంటే ఆన్‌లైన్ ట్యూషన్స్ చెప్తూ ఉంటారు. ఇంకా టైం ఉంటే హోమ్ ట్యూషన్స్ కూడా చెప్తూ ఉంటారండి. ఇలా కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు.
అంటే ఓన్లీ ఆన్‌లైన్ ట్యూషన్స్ మీదనే కాకుండా హోమ్ ట్యూషన్స్ లాగా పెట్టుకొని కూడా మేనేజ్ అయితే చేయొచ్చు టైం ఉంటే ఇలా కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి టైలరింగ్. ఇది మనకు ప్రతి ఒక్కరికి అంటే 10థ్ క్లాస్ అట్లా అయిపోతానే లేకపోతే ముందుగా కూడా చాలామంది ఆడపిల్లలకు ప్రతి ఒక్కరికి టైలరింగ్ నేర్పించేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు ఒక వాషింగ్ మిషన్ ఎట్లనో, ఒక ఫ్రిడ్జ్ ఎట్లనో, ఒక మిషన్ కూడా కంపల్సరీ ఉండాలి. ఎందుకు అంటే కనీసము స్టిచ్చింగ్ చేయడానికొస్తే చిన్న చిన్నవే పెద్ద పెద్దవి అవసరం లేదండి. స్టిచ్చింగ్ చేయడానికొస్తే చిన్న చిన్న కుట్లు పోయినటివి, చిన్న చిన్న ఆల్టరేషన్స్ అలాంటివి వేసుకోవడానికన్నా యూజ్ అయితే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరింట్లో ఇప్పుడు ఇలా ఉండాలి కంపల్సరీ. ఇది ఒక మిషన్ అనేది. కాబట్టి ఒకేళ మీరు మంచిగా నేర్చుకొని మీకు మంచిగా టైలరింగ్ వస్తుంది అంటే టైలరింగ్ ఇంట్లో నుంచి కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. బయట ఒక బోర్డు పెట్టేస్తే సరిపోతుంది. లేదు లేదు అంటే ఇంట్లో నుంచి కూడా మీరు ఇంకా అంటే మిషన్‌తో పాటు ఈ మగ్గం వర్క్‌వి కూడా వస్తున్నాయి కదా! కంప్యూటర్ వర్క్ మిషన్స్ అట్లా మీరు ఫస్ట్ స్టార్టింగ్‌లో చిన్నగా మీరు ఇంట్లో ఉన్న మిషన్‌తో స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు కస్టమర్స్ ఎక్కువ రావడం, వాళ్ళకు రిక్వైర్మెంట్స్‌ని బట్టి మనం కూడా మంచిగా చేసుకుంటూ వెళ్తే అంటే ఎప్పుడూ ఒకటే విధంగా ఉండకూడదండి. ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూ పోతుండాలి. మనం ఒకటే దగ్గర ఇప్పుడు మనకి టైలరింగ్ వస్తుంది. ఓకే. ఇంక దీంతో చాలు అనుకున్నామనుకోండి. ఆహ్, బయట ఎలా ఉందంటే మనము ప్రతి ఒక్క రోజు నేర్చుకుంటూ ఉండాలి. మనకిప్పుడు వస్తది కదని ఇక్కడనే స్టక్ అయిపోతే మనకు బిజినెస్‌లో గ్రోత్ అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూనే, నేర్చుకుంటూనే వెళ్తూ బిజినెస్‌ని మంచిగా అయితే డెవలప్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ చెప్పాను గదా! ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేకుండా ఏదో చేసుకోవాలి గదా! పోవాలి గదా! అట్లయితే అస్సలు కాదండి. ఇంట్రెస్ట్‌తో చేస్తూ కష్టపడాలి. చాలా కష్టపడాలి. ఏ దానికైనా కష్టం ఉంటుంది. కష్టపడుతూనే మనకు మనీ వస్తుంది. మనకైతే ఎవ్వరికీ ఊకే డబ్బులు రావు కదా! ఏ దాంట్లో అయినా జాబ్ చేసేటోళ్ళు అయినా, ఒక పని చేసుకునే వాళ్ళైనా ఎవ్వరైనా కష్టపడాల్సిందే. ఎవరి కష్టం వాళ్ళకు డిఫరెంట్‌గా ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళకు ఒక రకంగా అంటే ఒక రకంగా ఉంటే మెంటల్ టెన్షన్ అట్లా. పని జేసేవాళ్ళు ఎక్కువగా ఎండలో కష్టపడి పని జేస్తూ ఉంటారు. అది డిఫరెన్స్ అంతే తప్ప ఎవరికీ ఖాళీగా కూర్చుంటే డబ్బులైతే రావు కదా! అలా ఇక నెక్స్ట్ వచ్చేసి టైలరింగ్ చెప్పాను కదా! నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ లేదా మీషో అట్లాంటి యాప్స్ ఉంటాయి కదా! వాటి ద్వారా గూడా మీరు ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేసుకోవచ్చండి. అది ఎలాగా అంటే మీరు దీనికి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. జస్ట్ వాళ్ళ యాప్‌లో మీరు లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయిపోయినాక సైడ్‌కి అది ఆప్షన్ ఉంటుంది గదా! దాంట్లో మీరు అక్కడి నుంచి మీరు వస్తువులను అమ్మే విధంగా కొన్ని లింక్స్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా కావాలి అంటే నేను ఒక వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. మీరు కావాలంటే గనక కామెంట్ చేయండి. ఎలా అమ్మాలి? ఎలా సేల్స్ పెంచుకోవాలి అనేది గూడా. కాబట్టి దాంట్లో నుంచి మీరు లాగిన్ అయిపోయి మీకు ఒక వస్తువు నచ్చిందనుకోండి. ఆ వస్తువు ఒక రూ. 100 అంటే మీరు వేరే వాళ్ళకి వాట్సాప్ గ్రూప్‌లో గానీ, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసేటప్పుడు దానికి కొంచెం యాడ్ చేసుకొని అమౌంటు మంచి మంచి ఫోటోస్‌గా క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఎడిటింగ్ చేసే ఆప్షన్ చాలా ఉన్నాయి గదా! అక్కడ వాళ్ళిచ్చే ఫోటోని చాలా రకాలుగా ఎడిటింగ్ చేసి మంచిగా కనిపించే విధంగా పెట్టేసి మీరు సేల్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళకు కావాలి అంటే వాళ్ళు మీరు ఎగస్ట్రా అమౌంట్ మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇలా బిజినెస్ అయితే చేసుకోవచ్చు. ఇది ఎప్పుడో చాలా ట్రెండింగ్‌లో ఉండేది. ఎప్పుడు ట్రెండింగ్‌లో ఉంటుందండి. కానీ మనకు ఎంతమంది మనకు చుట్టూ జనాలున్నారో, వాళ్ళకి ఏవే అవసరాలున్నాయో దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి. ఆ క్యాచ్ చేసుకొని వాళ్ళ అవసరాలకు తగ్గట్టు మనం కొంచెం టైం అనేది చాలా ఇంపార్టెంట్ గదా! ఆ టైం పెట్టి మనమైతే ఇలా అయితే సేల్స్ అయితే చేసుకోవచ్చండి. చాలా బాగా ఉంటుంది. బట్ కొంచెం టైం పడుతుంది. వాట్సాప్ గ్రూప్‌లలో పెట్టుకోవడం, వాట్సాప్ స్టేటస్‌లో ప్రతిరోజు పెట్టుకోవడం, ఒక పనిలాగా ఇప్పుడు మనం డైలీ బ్రష్ ఎట్లా చేస్తామో అట్లా ఇది కూడా బిజినెస్ అంటే ఒక పని డైలీ ఏదో ఎంతో కొంత నేర్చుకుంటూనే ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూనే ఉండాలి. కాబట్టి ఇలా చేస్తే ఎక్కువ కొంతమంది ఫోటోస్ పెట్టమని అడుగుతుంటారు. ఇప్పుడు ఈ టాపిక్ మీద ఇప్పుడు మీకు ఒక శారీ కావాలి. ఈ శారీస్‌లో ఈ రేట్‌లో ఫోటోస్ పెట్టమని అడిగారనుకోండి. మనం ఓపికతో వాళ్ళు అడిగిన దానికి డబల్ పెడుతూ ఉండాలండి. వాళ్ళకి ఇంకా దీనికంటే ఇంకా మంచి మోడల్స్ ఉన్నాయండి. ఇలా ఇలా ఈ మోడల్‌లో చూడండి, ఈ రేట్‌లో చూడండి బావుంటాయని పెడుతూ ఉండాలి. అంతే తప్ప వాళ్ళు అడిగిన దానికి పెట్టడం, ఇంకా వదిలేయడం అట్లా చెయ్యొద్దు. ఎందుకంటే అలా చేస్తే వాళ్ళకు అంతగా నచ్చకపోవచ్చవి. మనం ఇంకా ఇలా మాట్లాడుకుంటూ కొంచెం టైం పెట్టమన్నాం గదా! ఇలా మాట్లాడుకుంటూ మంచిగా ఎక్కువగా పెట్టామనుకోండి, వాళ్ళు ఒకటి కొనడానికి చూసినోళ్ళు ఒక 2, 3 కొనే ఛాన్స్ అయితే ఉంటుంది కదా! ఏదైనా మాటలలో నుంచి అలాగే మంచిగా మాట్లాడడం, ఎక్కువగా చిరాకుగా ఏదో ఒకటి చూపియమంటే అది ఒక దగ్గరే ఇప్పుడు మీరు నేను రీసెంట్‌గా సెల్ ఫోన్ కొననీకి ఒక ఒక దగ్గరికెళ్తే వాళ్ళు క్లారిటీగా ఫోనిచ్చి ఫోన్‌లో నుంచి అన్నీ చూపించుకుంటూ మంచిగా చూపిస్తున్నారు.
సరే ఇంకా చూద్దామని వెళ్తే ఒకతనైతే అస్సలకి రెస్పాండ్ కూడా కావట్లేదు. జస్ట్ ఫోన్ ఇచ్చి ఇది ఇంత కాస్ట్, ఇది ఆప్షన్స్ ఉన్నాయి అంతే ఇంక వదిలేసినాడు. మనకు ఫ్రీగా ఒకటి మనం సేల్ చేయాలంటే మనకు ఫ్రీగా మాట్లాడంటే ఒక అన్న, తమ్ముడు, అక్క అట్లా మాట్లాడినట్టు మాట్లాడనుకోండి. అంటే అక్క అనాల్సిన అవసరం లేదు చెప్తున్నా. అంత ఫ్రీగా మాట్లాడి ప్రతి దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ చేస్తూ ఉంటే మనం వాళ్ళ దగ్గర కొంటామా? ఏదో దూరపు బంధువులు అంటారు చూడండి. అలా జస్ట్ వచ్చారా? ఓకే. ఇదిగోండి ఈ ఫోన్ తీసుకోండి. ఇది ఇంత అని చెప్పి ఇంత అమౌంటు దీనికి ఇన్ని ఫీచర్స్ ఉంటాయని చెప్తే మనం వాళ్ళ దగ్గర కొంటామా? మనతో ఫ్రీగా మాట్లాడుకొని మనకొచ్చే డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటే ఎక్కువ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో, మనకు మన బడ్జెట్‌లో ఏమేమి వస్తాయని ఎక్స్‌ప్లనేషన్ చేసే వాళ్ళ దగ్గరే కొంటాం కదా! అది మాటలు అలాగే వాళ్ళకి ఓపికతో ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఈజీగా మనం అక్కడ పర్చేజ్ చేస్తాము. మనం ఏ బిజినెస్ చేసినా ఇలా మంచిగా ఉండాలి. నాకు అదే అనిపించింది. అందుకు నేను అక్కడ అతని దగ్గరే తీసుకున్నాను. అలా మనకు బిజినెస్‌లో ఇలా మంచి మంచి ట్రిక్స్ అయితే ఫాలో అయిపోవాలి. జస్ట్ చేస్తున్నాము అంటే కుదరదు కదా! మీకు మీరు ఈ 5 అంటే ఈ 5 ఆదాయ మార్గాల్లో మీరు ఏది చేస్తున్నారు ఇంతకుముందు? లేకపోతే ఇప్పుడు ఏది చేయాలనుకుంటున్నారు? అనేది నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. మీకు ఇలాంటి బిజినెస్ ఐడియాస్ కానీ, మీరు మనీ సేవింగ్స్ కానీ ఏవైనా కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి ఇంకా వీడియోస్ కావాలో కామెంట్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా చేస్తాను. వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చిందా? నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్ యూ.